ప్లాస్మా త్వచ నిర్మాణం లోపల కూడా ఉపయోగపడతాయి సార్. ప్లాస్మా మెంబ్రెయిన్ సార్. ప్లాస్మా మెంబ్రెయిన్. ప్లాస్మా మెంబ్రెయిన్ లోపల ఇవి నిర్మాణం లోపల ఇవి ఏవి ప్రోటీన్స్ అనేటివి ఉపయోగపడడం అనేది జరుగుతుంది సార్. అయితే క్వాషియార్కర్ వ్యాధి మరి వీటిని లోపించడం వలన ఈ ప్రోటీన్స్ లోపించడం వలన ఏమవుతుంది అంటే క్వాషియార్కర్ అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది సార్. మరి ఈ క్వాషియార్కర్ వ్యాధి ఏంటి మరి దాని యొక్క లక్షణాలు ఏంటి సార్ అని అంటే క్వాషియార్కర్ అంటే ఆఫ్రికా భాష లోపల ఆఫ్రికా దేశం లోపల ఉన్నటువంటి ఓ భాష. ఆ భాష లోపల మనం ఏమంటామంటే నిర్లక్ష్యం చేయబడినటువంటి శిశువు, నిర్లక్ష్యం చేయబడినటువంటి శిశువు అని పిలుస్తాం అన్నమాట. ఓకే రైట్. అయితే పుట్టిన తర్వాత తల్లిపాలు అనేటివి మానేయడం వలన వెంట్రుకలు ఎర్రగా మారడం. దీని యొక్క లక్షణం ఏంటి అని అంటే ఈ వ్యాధి యొక్క లక్షణం ఏంటి అని అంటే పుట్టిన తర్వాత తల్లిపాలు ఇవ్వకపోవడం వలన వెంట్రుకలు అనేటివి ఎర్రగా మారేటువంటి లక్షణాన్ని మనం ఏమంటామంటే శరీరం లోపల నీరు పేరుకపోతుంది. తర్వాత వెంట్రుకలు అనేటివి ఏమైతాయి అంటే ఎర్రగా మారతాయి. కాబట్టి దీనిని మనం క్వాషియార్కర్ అని పిలుస్తాం. దీన్నే పొట్ట వాపు ఉంటుంది సార్. పొట్ట వాస్తా ఉంటుంది పిల్లవాడికి, శరీరంలో నీరు చేరుతా ఉంటుంది, తర్వాత వెంట్రుకలు అనేటివి ఎర్రగా మారతాయి. ఇటువంటి లక్షణాన్ని మనం ఏమంటామంటే క్వాషియార్కర్. ప్రోటీన్ లోపించినటువంటి వ్యాధి, ప్రోటీన్ లోపించినటువంటి వ్యాధి అన్నమాట. ప్రోటీన్ లోపం వలన లోపించినటువంటి వ్యాధి. వ్యాధి ఏంటి సార్ అని అంటే క్వాషియార్కర్ సార్. క్వాషియార్కర్. క్వాషియార్కర్ అనేటువంటి వ్యాధి. ఈ క్వాషియార్కర్ వ్యాధి లోపల ఏమవుతుంది అని అంటే వెంట్రుకలు అనేటివి నీరు శరీరంలోనికి చేరి తర్వాత వెంట్రుకలు అనేటివి ఎర్రగా మారి కాళ్ళు చేతులు ముఖం అనేది ఉబ్బుతూ ఉంటుంది. కాబట్టి ఇది ప్రోటీన్ లోపం వలన వచ్చేటువంటి వ్యాధి అని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఈ ఏమైతాయి అని అంటే ఈ ప్రోటీన్స్ అనేటివి ఎక్కడ ఎక్కువ లభిస్తాయి సార్ అని అంటే ఫాబేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కల లోపల ఈ ప్రోటీన్స్ అనేటివి ఎక్కువగా లభిస్తాయి. మరి ఈ ఫాబేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కలు ఏవి సార్ అని అంటే వేరుశనగ, తర్వాత ఇంకా ఏంటి అని అంటే వేరుశనగతో పాటు పెసర్లు, నెక్స్ట్ ఇంకా ఏంటి సార్ అని అంటే సోయాబీన్ సార్. సోయాబీన్ ఇటువంటి మొక్కలు అంటే ఈ ఫాబేసి కుటుంబపు మొక్కల లోపల దానికి సంబంధించినటువంటి మనం కూరగాయలను కానీ ఈ వేరుశనగ, పెసర్లు, సోయాబీన్ మనం తీసుకున్నట్లయితే ఈ వ్యాధి అనేది తగ్గించడంలో ఉపయోగపడుతుంది అనమాట. ఓకే రైట్ సార్. అయితే ప్రోటీన్లలో సోయాబీన్లో కార్బోహైడ్రేట్స్, కొవ్వు, పాలు కూడా ఉంటాయి సార్. అతి ఎక్కువ ప్రోటీన్లు కలిగినటువంటి పప్పు మొక్క. అతి ఎక్కువగా ప్రోటీన్లు కలిగినటువంటి అతి ఎక్కువ ప్రోటీన్స్ కలిగిన పప్పు మొక్క. ప్రోటీన్స్ కలిగిన పప్పు మొక్క ఏంటి సార్ అని అంటే అతి ఎక్కువ ప్రోటీన్స్ కలిగినటువంటి పప్పు మొక్క సోయాబీన్ సార్. ఈ సోయాబీన్ తీసుకున్నట్లయితే మనకు ఏమవుతుంది అంటే ప్రోటీన్ లోపం వలన వచ్చేటువంటి వ్యాధులను నివారించవచ్చు అనమాట. ప్రపంచంలో అత్యధికంగా ప్రోటీన్స్ ఎక్కువ కలిగిన జీవి ప్రపంచం లోపలనే. అయితే అది ఏ జీవి సార్ అనంటే ఏంటి అనంటే ప్రోటీన్స్ కల జీవి స్పైరులీనా సార్. స్పైరులీనా. ఇది ఒక నీలి ఆకుపచ్చ శైవలం సార్. ఇది ఆల్గే సార్. శైవలం సార్. నీలి ఆకుపచ్చ శైవలం లోపల అంటే ప్రపంచంలో ఎక్కువగా ప్రోటీన్స్ కలిగినటువంటి పప్పు మొక్క సోయాబీన్. ప్రపంచంలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నటువంటి జీవి ఏది సార్ అంటే స్పైరులీనా. ఇది నీలి ఆకుపచ్చ శైవలానికి చెందినటువంటి మొక్క సార్.
అయితే ప్రపంచంలో అత్యధికంగా ప్రోటీన్స్ గల జంతు పదార్థం సార్. ప్రపంచంలో అత్యధికంగా ప్రోటీన్స్ ఉన్నటువంటి జంతు పదార్థం సార్. ఏంటి సార్ అని అంటే మాంసం సార్. మీట్ అనేది ప్రపంచంలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నటువంటి జంతు పదార్థం ఏది సార్ అని అంటే మాంసం, మీట్ సార్. తర్వాత అత్యధిక శాతంలో ప్రోటీన్లు ఉన్నందువల్ల స్పైరులినా శైవలాన్ని టాబ్లెట్స్ గా తయారు చేస్తున్నారు సార్. ఈ స్పైరులినాను ఏం చేస్తున్నారు అని అంటే దీని లోపల అత్యధికంగా ప్రోటీన్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలకి ఏం చేయాలి, ప్రోటీన్ లోపం వలన వచ్చేటువంటి వ్యాధులను మనం తగ్గించాలి కాబట్టి ప్రభుత్వాల యొక్క బాధ్యత కాబట్టి ఏం చేస్తున్నాయి అంటే టాబ్లెట్స్ రూపం లోపల ఏదైనా వ్యాధికి గురైనప్పుడు టాబ్లెట్స్ రూపం లోపల ఈ ప్రోటీన్స్ ని సోయాబీన్ రూపంలో అందిస్తున్నారు సార్. అయితే అమైనో యాసిడ్స్ సార్. ఈ అమైనో యాసిడ్స్ ఓకే సార్. ఈ అమైనో యాసిడ్స్ గురించి మనం తెలుసుకుందాం సార్. ఈ అమైనో యాసిడ్స్ అంటే ఏంటి? మరి ఈ అమైనో యాసిడ్స్ అంటే అమైనో యాసిడ్స్ ఒకదానికొకటి కలవడం వలన ఏమైతాయి అనంటే ప్రోటీన్స్ అనేటివి ఏర్పడతాయి సార్. ఈ ప్రోటీన్స్ ని మనం ఏమంటాం అంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద ప్రోటీన్ అని అంటాం. అమైనో యాసిడ్స్ ని బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద ప్రోటీన్స్ సార్. ప్రోటీన్స్ ఏంటి సార్ అని అంటే అమైనో యాసిడ్స్ సార్. అమైనో యాసిడ్స్. ఈ అమైనో యాసిడ్స్ ని మనం ఏమంటున్నాం? బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద ప్రోటీన్స్ అని దేన్నైతే పిలుస్తున్నాం అని అంటే అమైనో యాసిడ్స్ ని మనం పిలవడం జరుగుతుంది సార్. అయితే ఈ అమైనో సమూహం అనేది ఏంటి సార్ అని అంటే అమైనో సమూహం ఇట్ ఈజ్ అమైనో సమూహం సార్. కాబట్టి NH2 అంటే నైట్రోజన్, హైడ్రోజన్ అనేది కలిసి ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటాం అంటే దీనిని మనం కార్బాక్సిలిక్ సమూహం అని కూడా పిలుస్తాం సార్. ఇది తర్వాత NH2 గ్రూప్ 1, తర్వాత COOH, దీన్ని మనం కార్బాక్సిలిక్ సమూహం అని పిలుస్తాం సార్. ఈ రెండు కలిసి ఏం చేస్తాయంటే అమైనో యాసిడ్స్ ని ఏర్పాటు చేస్తాయి సార్. అయితే రెండు అమైనో ఆమ్లాల మధ్య ఉన్నటువంటి అమైనో యాసిడ్స్ మధ్య ఏం చేస్తాయంటే యాసిడ్స్ మధ్య ఉన్నటువంటి బంధాన్ని మనం ఏమంటాం సార్ అనంటే బంధాన్ని మనం పెప్టైడ్ బంధం అని పిలుస్తారు సార్. పెప్టైడ్ బాండ్ అని పిలుస్తాం. రెండు అమైనో యాసిడ్స్ సార్. రెండు అమైనో యాసిడ్స్ మధ్య ఏదైతే ఒక బంధం ఉన్నదో వాటిని మనం ఏం చేస్తామనంటే పెప్టైడ్ బాండ్ అని పిలవడం జరుగుతుంది సార్. ఓకే రైట్. పెప్టైడ్ బంధాల కలయిక వల్ల అమైనో ఆమ్లాల గొలుసు ఏర్పడుతుంది సార్. ఈ ఎక్కువగా అంటే రెండింటి మధ్యలో ఉన్నటువంటి బంధాన్ని పెప్టైడ్ బంధం అని అంటాం. ఈ పెప్టైడ్ బాండ్ అనేది ఎక్కువగా ఏర్పడడం వల్ల ఏమైతుంది అని అంటే పాలీపెప్టైడ్ గొలుసు అనేది ఏర్పడుతుంది సార్. అంటే రెండు కన్నా ఎక్కువ అమైనో యాసిడ్స్ అమైనో గ్రూప్స్ ఉన్నట్లయితే మనం ఏమంటామంటే పాలీపెప్టైడ్ బాండ్స్ అని పిలుస్తాం అన్నమాట. అంటే ఈ పాలీపెప్టైడ్స్ వలన ఏమైతుంది అని అంటే ప్రోటీన్స్ అనేది ఏర్పడడం జరుగుతుంది సార్. ఓకే రైట్. అమైనో యాసిడ్ నెక్స్ట్ ఏం ఏర్పడుతుంది అని అంటే పాలీపెప్టైడ్ సార్. పాలీపెప్టైడ్ బాండ్. నెక్స్ట్ ఇంకా ఏం ఏర్పడుతుంది సార్ అని అంటే ప్రోటీన్ సార్. ఈ అమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వలన ఏం ఏర్పడుతుంది సార్ అని అంటే పాలీపెప్టైడ్ బంధం వలన ప్రోటీన్ అనేది ఒక ప్రోటీన్ ఏర్పడాలంటే అనేకమైనటువంటి పాలీపెప్టైడ్ బంధాల చేత అమైనో యాసిడ్స్ అనేది లింక్ అయి ఉండాలి సార్. అందుకే ఈ ప్రోటీన్స్ ని మనం ఏమంటామంటే
బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద ప్రోటీన్స్ అని అమైనో యాసిడ్ ని పిలుస్తామని మనం తెలుసుకోవడం జరిగింది. ఎందుకు సార్? ఈ అమైనో యాసిడ్స్ మధ్యనే ఏమైంది? పాలిపెప్టైడ్ బంధం అనేది ఏర్పడ్డది. ఫలితంగా ఏర్పడ్డటువంటిది. ఈ బంధం ఏర్పడడం వల్ల ఏమైంది అని అంటే లింక్ చేయడం వల్ల ప్రోటీన్ అనేది ఏర్పడ్డది. కాబట్టి మనం ఏమని పిలుస్తాం? బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద ప్రోటీన్స్ అని అమైనో యాసిడ్ ని మనం పిలుస్తూ ఉంటాం సార్. అయితే ప్రోటీన్ల తయారీలో ఉపయోగపడేటువంటి అమైనో యాసిడ్స్ ఎన్ని కావాలి సార్ అంటే 20 అమైనో యాసిడ్స్ ఉండాలి సార్. ఒక ప్రోటీన్ ఏర్పడాలంటే 20 అమైనో యాసిడ్ ఉండాలి సార్. 20 అమైనో యాసిడ్ అనేది ఉండాలి. చిన్న పిల్లలో ఉండేటువంటి అమైనో ఆమ్లం చిన్న పిల్లలలో ఉండేటువంటి అమైనో ఆమ్లం ఉండే అమైనో యాసిడ్ ఏంటి సార్ అని అంటే అమైనో యాసిడ్ ఏంటి సార్ అని మనం పిలిస్తే హిస్టిడిన్ సార్. హిస్టిడిన్ ని చిన్న పిల్లల లోపల ఉండేటువంటి అమైనో యాసిడ్ అని మనం కావాలి కాబట్టి హిస్టిడిన్ ని చిన్న పిల్లల్లో ఉండే అమైనో యాసిడ్ అని పిలుస్తాం అనమాట. సల్ఫర్ కలిగిన అమైనో యాసిడ్ సార్. సల్ఫర్ తోని తయారైనటువంటి అమైనో యాసిడ్స్ ఏంటి అని అంటే మిథియోనైన్ సార్. మిథియోనిన్ 16 సిస్టైన్. నెక్స్ట్ ఏంటి అని అంటే సిస్టెన్ సార్. సిస్టెన్ అనేది ఏంటి సార్ అని అంటే మిథియోనిన్, సిస్టిన్ మరియు సిస్టైన్ అనేటువంటివి ఏముంటాయంటే సల్ఫర్ కలిగినటువంటి అమైనో యాసిడ్ సార్. సల్ఫర్ చేత ఏర్పడ్డటువంటి అమైనో యాసిడ్స్. తర్వాత ఈ అమైనో ఆమ్లాల రకాలు సార్. ఈ అమైనో ఆమ్లాల రకాలంటే టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఏంటి సార్ అని అంటే వీటిని మనం ఆవశ్యక అమైనో యాసిడ్స్ అని చెప్పుకున్నాం. ఆవశ్యక అమైనో యాసిడ్స్, ఆవశ్యక అమైనో ఆమ్లాలు, ఆవశ్యక అమైనో ఆమ్లాలు వీటిని మనం ఎసెన్షియల్ అని అన్నాం. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. నెక్స్ట్ వన్ తర్వాత ఏంటి సార్ అని అంటే అనావశ్యక అమైనో ఆమ్లాలు. వీటినే మనం ఏమన్నామంటే నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని తెలుసుకోవడం జరిగింది అన్నమాట. ఓకే రైట్ సార్. మరి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ లోపల ఏముంటాయి సార్ అని అంటే 9 అమైనో ఆమ్లాలు ఉంటాయి సార్. 9 అమైనో యాసిడ్స్ ఉంటాయి. వీటిని మనం ఏమంటామంటే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటాం. వాటిని మనం ఏవేవి అంటే ట్రిప్టోపాన్ సార్. ట్రిప్టోపాన్ ఒకటి. నెక్స్ట్ వన్ ఏంటి సార్ అని అంటే వ్యాలిన్ సార్. వ్యాలిన్. నెక్స్ట్ ఇంకా ఏంటి అని అంటే లైసిన్ సార్. లైసిన్ 9 అమైనో యాసిడ్స్ అన్నాం కాబట్టి ట్రిప్టోపాన్, వ్యాలిన్, లైసిన్. నెక్స్ట్ వన్ హిస్టిడిన్. నెక్స్ట్ ఇంకా ఏంటి అని అంటే మిథియోనైన్ సార్. మిథియోనైన్ సార్. నెక్స్ట్ ఇంకా ఏంటి అని అంటే థ్రియోనిన్ సార్. థ్రియోనిన్. నెక్స్ట్ వన్ ఐసోల్యూసిన్ సార్. ఐసోల్యూసిన్. నెక్స్ట్ ఇంకా ఏంటి అని అంటే ల్యూసిన్ ఫినైల్ ఎలనైన్. ఫినైల్ ఎలనైన్ సార్. ఫినైల్ ఎలనైన్. ఏంటేంటి సార్? 9 అమైనో యాసిడ్ ట్రిప్టోపాన్, వ్యాలిన్, లైసిన్, హిస్టిడిన్, మిథియోనిన్, థ్రియోపాన్, ఐసోల్యూసిన్, ల్యూసిన్, ఫినైల్ ఎలనైన్. ఈ 9 అమైనో యాసిడ్స్ ని
మనం ఏమని పిలుస్తామంటే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని మనం పిలవడం జరుగుతుంది సార్. నెక్స్ట్ ఇంకా ఏంటి అని అంటే అనావశ్యక అమైనో యాసిడ్స్ సార్. ఈ అనావశ్యక నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఏంటి సార్ అని అంటే ఏంటి అంటే ఈ ఎంతవరకు ఉంటాయంటే వీటి యొక్క సంఖ్య 12 సార్. మొత్తం 12 అమైనో యాసిడ్స్ సార్. అమైనో యాసిడ్స్ 12 అమైనో యాసిడ్స్ ను మనం ఏమంటామంటే అనావశ్యక అమైనో యాసిడ్స్ అని పిలుస్తాం. ఇవి పెరుగుదల అభివృద్ధికి అంతగా ఉపయోగపడే అనమాట, అవసరం లేదనమాట. కాబట్టి వీటిని నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటాం. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ పెరుగుదల అభివృద్ధికి ఎక్కువ అవసరం కాబట్టి వాటిని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అన్నాం. అవి 9 ఉన్నాయి. థ్రియోనైన్, ప్రోనిన్, ఈస్టిడిన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్, ఫిలనైన్, ఎలనైన్ ఇవన్నీ ఏంటి సార్ అని అంటే ఆవశ్యక అమైనో యాసిడ్స్. ఆవశ్యక అమైనో యాసిడ్స్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అయితే 12 ఉంటాయి. ఇవి శరీరాభివృద్ధికి పెరుగుదలకు ఎక్కువగా అవసరం లేదనమాట. మరి ఇవేంటి సార్ అని అంటే గ్లూటమైన్ సార్. గ్లూటమైన్ నెక్స్ట్ గ్లూటామిక్ యాసిడ్ నెక్స్ట్ ఇంకా ఏంటి అని అంటే గ్లైసిన్ నెక్స్ట్ ఇంకా ఏంటి సార్ అని అంటే గ్లైసిన్ తో పాటు